90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం డాక్టర్ వాసవి గారు. నమస్తే అండి మేడం, మన వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ చాలామంది మీ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి మీ కౌన్సిలింగ్ కోసం ఎంతోమంది కాల్స్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా అపాయింట్మెంట్స్ కూడా అదే విధంగా వస్తూ ఉన్నాయి. అయితే వీడియోస్లో ఒక కామెంట్ వచ్చింది. ఏంటి అంటే, పేరు సుజాత గారండి. ఆవిడకి చాలామంది కింద రిప్లైలు కూడా ఇవ్వడం జరిగింది. ఆవిడ ఏంటి అని అంటే, నేను మా ఆయన్ని 100% చాలా లవ్ చేస్తున్నాను. ఎంత అనంటే అందరికంటే ఎక్కువ, తను తప్ప నాకు ఇంకెవరు వద్దు అనే రేంజ్లో లవ్ చేస్తున్నాను. కానీ అతను నన్ను కనీసం పట్టించుకోవట్లేదు. తను వేరే ఊర్లో జాబ్ చేస్తున్నారు, నాతో మాట్లాడట్లేదు. కనీసం కాల్ చేసినా కానీ ఒక 1-2 minutes మాట్లాడేసి ఫోన్ కట్ చేసేస్తున్నారు. నన్ను ఏం చేయమంటారు మేడం అని చెప్పేసి అడిగితే, దాని కింద మన వాళ్ళు కొంతమంది, మన ఆడియన్స్ ఏంటి అని అంటే రిప్లై ఇచ్చారు కొంతమంది. సురేంద్ర గారు అని చెప్పి, ఐ లవ్ యూ అని ఒక 100 times పంపించు. అలా పంపించినట్లయితే ఏంటి అని అంటే, నువ్వు తను ఎంత ప్రేమిస్తున్నావో కొంచెం తనకు తెలుస్తుంది, దాన్ని బట్టి రియాక్ట్ అవుతాడు. సో ఈ పని చేయండి అని అంటే ఇమీడియట్గా మళ్ళీ సుజాత గారు మళ్ళీ దానికి రిప్లై ఇచ్చారు. ఏంటి, లేదండి, తనకి నాతో మాట్లాడడం కంటే వేరే లేడీస్తో మాట్లాడడం ఎక్కువ ఇష్టం అయిపోయింది. సో వేరే వాళ్ళు తన లైఫ్లో ఉన్నారు అని నాకు క్లారిటీ ఉంది. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే, ఆ తర్వాత అను గారని ఇంకొకరు మెసేజ్ చేశారు. ఏంటి అంటే, ఒకసారి కూర్చోబెట్టండి, మాట్లాడండి, అది కుదరకపోతే అప్పుడు ఇంకేదైనా డిసైడ్ చేయండి అని చెప్పి ఒకటి పెట్టారు. ఆవిడ ఏం చేయొచ్చు అంటారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అదే మంచి అప్రిసియేషన్ ఇస్తున్నారు, వాచ్ చేస్తున్నారు, మీ కమెంట్స్ ఇస్తున్నారు, మీ వ్యూస్ షేర్ చేసుకుంటున్నారు. అప్రిషియేట్ యూ ఫర్ దాట్. సుజాత గారి ఈ విషయం తీసుకుంటే, సుధాకర్ గారు చెప్పినట్టు ఐ లవ్ యూ చేస్తే అదొక మంచి ఐడియానే, కానీ అది అందరికీ వర్తించదు. ఇప్పుడు చూడండి, సెంటిమెంట్స్, ఎమోషన్స్ బాగా ఉన్న మగవాళ్ళు అయితే, ఆహా నా భార్య పంపిస్తుంది కదా, నేను కూడా ఒక ఐ లవ్ యూ పంపిద్దాం అన్న ఒక థాట్ వస్తుంది. కానీ ఇక్కడ ఈయన ఏంటంటే, చాలా ఎలా ఉందంటే, ఆవిడ వైఫ్ తప్ప వేరే ఆడవాళ్ళందరితో బాగుంటారు అంటే, అప్రిసియేషన్ కోరే మనిషి, చేంజ్ కోరే మనిషి, డిఫరెంట్ టేస్ట్ కోరే మనిషి ఆయన. సో అలాంటి మనిషితో డీల్ చేసే టెక్నిక్ వేరుంటుంది సుజాత గారు. ఏమిటంటే, అది ఇప్పుడు చూడండి, మనం మోనోటోనస్గా ఎలా ఉంటుంది, లేసాము, ఉన్నాము, అదే విధంగా రెడీ అయ్యాము, ఉన్నాము, చేసాము, అది మామూలు ట్రెడిషనల్ హస్బెండ్స్కి సరిపోతుంది. ఓకే, మీ హస్బెండ్ని డీల్ చేసే టెక్నిక్ డిఫరెంట్. అది చూడండి, ఇప్పుడు మెరైటల్ కౌన్సిలింగ్ అని అంటాం మనం. ఏముంది మేడం, ఒక హస్బెండ్ వస్తారు, ఒక వైఫ్ వస్తారు, వాళ్ళిద్దరిది సర్ది చెప్పి వాళ్ళిద్దరు ప్రాబ్లమ్స్ని సెట్ చేసి పంపేయడమే కదా అని అనుకుంటారు కొందరు. కాదు, ఇప్పుడు ఇక్కడ చూడండి, అబ్బాయి ఒక డిఫరెంట్, ఎంతోమంది ఎన్నో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుండి, డిఫరెంట్ మెంటాలిటీస్ నుండి, డిఫరెంట్ సైకాలజీస్తో వస్తారు. సేమ్ అమ్మాయిలు కూడా అంతే, అలా వస్తారు. వాళ్ళది ఏంటి అని చెప్పి పర్సనల్గా స్క్రూటినీ చేసి మనం దానికి అనుగుణంగా ఏంటంటే వాళ్ళకి ఆ లైఫ్ సెట్ చేసుకోవడానికి టెక్నిక్స్ ఇస్తాం. అదే మెరైటల్ కౌన్సిలింగ్ అంటే. ఓకే, సో ఇప్పుడు సుజాత గారు ఏంటంటే, కొన్ని మెరైటల్ కౌన్సిలింగ్ టెక్నిక్స్ తీసుకోవాలి. తీసుకుంటే ఏమవుతుందంటే, తనకి ఆ హస్బెండ్ని హ్యాండిల్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది. మీరు ఆయన మాట్లాడతారని చెప్పి వెయిట్ చేస్తున్నారు, ఆయన మీరు మాట్లాడతారని చెప్పి వెయిట్ చేస్తున్నారో, లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడుతూ బిజీగా ఉన్నారో, అది మనకు తెలియని విషయం. ఎందుకంటే అందులో ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏది గెస్ చేయకూడదు, ఫైనల్ డెసిషన్కి రాకూడదు. ఎందుకంటే టోటల్గా ఆ మనిషి గురించి మనకు తెలియదు కాబట్టి. సో ఇక్కడ ఉన్న మ్యాటర్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, తనకి టైం అనేది కేటాయించట్లేదు. ఇంకొకరు అనురాధ గారు చెప్పారు చూడండి, అను గారు కూర్చుని మాట్లాడండి అని. ఇట్స్ అ గుడ్ ఐడియా, కానీ అలాంటి మనుషులు ఉట్టి కూర్చుని లెక్చర్ ఇచ్చినట్టు మాట్లాడితే ఏది బుర్రకెక్కదు. వాళ్ళకి ఏంటంటే, ఏదో పనిలో వెళ్తూ ఏదో బయటికి